నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దామండి. ఎగ్తో కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది రైస్లోకి, కానీ మనకి పిల్లల లంచ్ బాక్స్లో కూడా త్వరగా రెడీ అయిపోతుంది పొద్దున్నే. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దానికి ఒక అర డజన్ గుడ్లు తీసుకుని నీట్గా పక్కన పెట్టుకున్నాం. 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు చీలికలు, 2 టమాటాలు చిన్న ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు. స్టవ్ మీద బాణీ పెట్టుకుని 100 గ్రాముల ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గనందుకి కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి త్వరగా వేగిపోయి మగ్గిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం. ఈ ఉల్లిపాయలన్నీ దోరగా వేయించుకొని మనకి కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనమాట. లంచ్ బాక్స్లో కూడా త్వరగా ప్రిపేర్ చేసుకునేందుకు చాలా సులువుగా ఉంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూను. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత వేసుకుని వేయించుకుంటే పచ్చివాసన త్వరగా పోతుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, లేకపోతే ఉల్లిపాయలన్నీ మాడిపోతాయి. సరే, టమాటాలు కూడా వేసేసుకుని అవి కూడా బాగా వేగి మగ్గేదాకా వేయించుకోవాలి. టమాటాలు కూడా వేగిపోయాయి. కొంచెం పసుపు, ఒక అర టీ స్పూన్ పసుపు, కారం 2 స్పూన్లు వేసుకున్నాం. మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకొని, ఆల్రెడీ వేసాను. గరం మసాలా పౌడర్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని మనకి టమాటాలు అవి కూడా బాగా మగ్గిపోయాయి అన్నమాట. ఇలా కావాలనుకుంటే ఇలాగ ఎగ్స్ వేసేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వాటర్గా వేసుకుంటే బాగుంటుంది మనం కలుపుకోనందుకు గ్రేవీ కింద. వాటర్ వేసేసుకున్నాం. దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఒక్కొక్కటి దాంట్లో వేసేసుకోవాలి. బాగా ఉడికిపోయింది కనుక ఒక్కొక్కటి ఎగ్ దాంట్లో వేసేసుకుని మనం ఒక పావు గంట సేపు ఉడకనివ్వాలన్నమాట. మనం వెంటనే కలపకూడదు. అన్ని ఎగ్స్ వేసేసాం, మొత్తం ఎగ్ 6 గుడ్లని వేసేసి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం దగ్గరికి అయిపోతుంది కూర. కొత్తిమీర వేసేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన